మన జీవితంలో అపవాది గర్జించు సింహము వలె వెతుకుచూ తిరుగుచూ ఉంటాడంట. ఎప్పుడు మృంగుదమా, ఎప్పుడు పాడు చేద్దామా, ఎప్పుడు నాశనం చేద్దామా అని. కానీ ఎంతమంది గుర్తిస్తున్నారండి, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఇన్ అండర్ గాడ్స్ కవరింగ్, నో హార్మ్ విల్ టచ్ మీ. ఏ దుష్టుడు, ఏ చీకటి ఎంత గర్జించు సింహము వలె బెదిరిస్తాడంట. వాడి గర్జనలు విని మనము భయపడుతూ ఉంటామేమో, కానీ చాలాసార్లు మనము అన్నీ బాగుంటే స్తుతించడానికి సులభంగా ఉంటుంది. లెట్స్ టాక్ ప్రాక్టికల్ కదా. అన్నీ మీరు అడిగినంత దేవుడు చేస్తే స్తుతించడము చాలా ఒక ఉబుకు వలె వస్తుంది. కానీ అన్ని ప్రతికూల పరిస్థితులు, అన్ని విరుద్ధమైన కార్యాలు, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫాలింగ్ అపార్ట్. అట్లాంటి పరిస్థితుల్లో నిజముగా యోబు వంటి ఆరాధకులు ఉన్నారా? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునను, యెహోవాకే మహిమ కలుగునుగా కన్నవారు ఉన్నారా? నిజంగా అటువంటి ఆరాధకులుగా దేవుడు మనల్ని తీర్చిదిద్దాలండి. అటువంటి పరిపక్వతలోకి దేవుడు మనల్ని నడిపించాలి. ఆమెన్. యూ హ్యావ్ టు బీ స్టబర్న్. నో మ్యాటర్ వాట్, ఐ విల్ ప్రైజ్ గాడ్. ఆమెన్. ఏది ఏమైనా నేను దేవుని స్తుతిస్తా, ఏదేమైనా నేను దేవుని కీర్తిస్తా. నా దేవుడు, నా దేవుడు, నా దేవుడు. లవ్ హిమ్, అడోర్ హిమ్, ప్రైజ్ హిమ్. ఆయనని ప్రేమిస్తే చాలండి. ఆయన ఏదో చేస్తాడని కాదు, ఆయనని ప్రేమించే వారు ఉన్నారా?